ఈ వారం థియేటర్స్లోకొచ్చిన మరో అవైటెడ్ సీక్వెల్ జాలీ ఎల్ఎల్బీ 3. అక్షయ్ కుమార్ అర్షద్ వార్సీ కాంబోలో రావడంతో ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి. మరి కోర్ట్రూమ్ డ్రామా ఫ్రాంచైజ్కి థర్డ్ పార్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. స్టోరీలోకి వెళ్తే ఢిల్లీ కోర్టులో రెండు జాలీస్, అక్షయ్ కుమార్ యాజ్ జగదీశ్వర్ మిశ్రా, హర్షద్ వార్సీ యాజ్ జగదీష్ త్యాగి ఒకరిపై ఒకరు కాంపిటేటివ్గా ఉంటారు. ఈసారి వాళ్లు కార్పొరేట్ మాఫియా అయిన ఇంపీరియల్ గ్రూప్ హెడ్ హరిభాయ్ ఖేతాన్ యాజ్ గజరాజ్ రావుతో లీగల్ బ్యాటిల్లో పడతారు. ఫార్మర్స్ ల్యాండ్స్ ఇల్లీగల్గా తీసుకునే ఈ కంపెనీకి ఎవరెవరు ఎదురయ్యారు, చివర్కి ఈ కేసులో ఎవరు గెలిచారు అనేది సినిమా మెయిన్ ప్లాట్. ప్లస్ పాయింట్స్ విషయంకొస్తే జాలీ ఎల్ఎల్బీ ఫ్రాంచైజ్కి ఎప్పుడు స్ట్రాంగ్ క్రేజ్ ఉంటుంది. మొదటి రెండు పార్ట్స్లో కాంటెంట్ అండ్ పర్ఫార్మెన్సెస్తో ఇంప్రెస్ చేశారు. ఈ థర్డ్ పార్ట్లో కూడా రెండు జాలీస్ పర్ఫార్మెన్స్ హైలైట్గా ఉన్నాయనే చెప్పాలి. అక్షయ్ కుమార్ సీరియస్నెస్తో, అర్షద్ వార్సీ కామెడీ టైమింగ్తో ఎంగేజ్ చేశారు. ఇద్దరూ ఒకే స్క్రీన్పై ఉండటం ఈ మూవీకి డెఫినెట్గా ప్లస్ అనే చెప్పాలి. మూవీలో ఫార్మర్ స్ట్రగుల్స్, కార్పొరేట్ ల్యాండ్ మాఫియాను రియలిస్టిక్గా చూపించారు. మొదటి హాఫ్లో ఇద్దరి హీరోల మధ్య ఫైట్స్ ఎంటర్టైన్మెంట్తో, సెకండ్ హాఫ్లో సీరియస్ ట్రాక్లోకి వెళ్ళాక కేస్ ప్రొసీడింగ్స్ ఎంగేజింగ్గా అనిపిస్తాయి. గజరాజ్ రావు విలన్గా ఇంప్రెసివ్గా చేశారు. జడ్జ్గా సౌరభ్ శుక్లా మరోసారి షోకి సోల్ అయ్యాడు. అతని డైలాగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ సింపుల్గా ఆడియన్స్ని కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా థీమ్కి సింక్ అయ్యేలా ఉంది. అండ్ ఇంకా మైనస్ పాయింట్స్కొస్తే జాలీ ఎల్ఎల్బీ అంటే ఆడియన్స్కి ఎక్స్పెక్ట్ చేసేది సాలిడ్ కోర్ట్రూమ్ డ్రామా. కానీ ఈ పార్ట్లో కోర్ట్ సీన్స్ తక్కువగా ఉండటంతో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మెయిన్ స్టోరీపై ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల నారేటివ్ ఒక దశలో మోనోటోనస్లా అనిపించింది. అలాగే అర్షద్ వార్సీ రోల్ కొంచెం వీక్గా డిజైన్ చేశారు. అక్షయ్ కుమార్ గారు రోల్ డీసెంట్గా ఉన్నా ఫ్యాన్స్కి ఎక్స్పెక్టెడ్ పంచ్ రాలేదు. జడ్జ్ రోల్లో ఎక్కువ హైలైట్ ఉండటంతో ఫ్యాన్స్కి స్లైట్ డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో అన్నెసెసరీ కామెడీ ట్రాక్స్ ఇన్సెషన్ వల్ల ఫ్లో డిస్టర్బ్ అయిందనే ఫీల్ వచ్చింది. క్లైమాక్స్ కూడా ఎక్స్పెక్టెడ్ హై నోట్ ఇవ్వలేదు. టెక్నికల్గా స్టోరీ కొత్తదేమీ కాదు. రొటీన్ సబ్జెక్ట్ని తీసుకున్నందువల్ల స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉండాల్సింది. కానీ లాగ్ మూమెంట్స్ ఎక్కువగా ఉండటంతో పేస్లో అయింది. సాంగ్స్ ఓకేగా ఉన్నాయి. బీజిఎం మాత్రం డీసెంట్గా వర్క్ అయింది. ఎడిటింగ్ షార్ప్గా ఉంటే మూవీ ఇంకా ఇంపాక్ట్ చేసేది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. మొత్తానికి జాలీ ఎల్ఎల్బీ 3 ఫ్రాంచైజ్కి తగినంత జస్టిస్ చేయలేదు అనే ఫీల్ వచ్చింది. పర్ఫార్మెన్సెస్, కొన్ని కోర్ట్ సీన్స్ ఎంగేజింగ్గా ఉన్నా వీక్ రైటింగ్, అన్నెసెసరీ లాగ్స్ వల్ల ఓవరాల్ ఇంపాక్ట్ తగ్గిందనే ఫీల్ వచ్చింది. కోర్ట్రూమ్ డ్రామాస్ని ఇష్టపడేవారు లేదా ఫ్రాంచైజ్కి ఫ్యాన్స్ అయితే ఒకసారి ఎక్స్పెక్టేషన్స్ లోలో పెట్టుకుని చూడొచ్చు. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ మూవీ చూస్తే మీకెలా అనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకొస్తాము. అంటిల్ దెన్ బాయ్.